జరగబోయే హెచ్ఆర్సీ లోకాయుక్త సమాచార కమిషన్ సెలక్షన్ కమిటీ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. 3 సెలక్షన్ కమిటీల్లో సభ్యులుగా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉన్నారు. సమావేశాలకు హాజరు కావాలని కేసీఆర్కు ఆహ్వానం కూడా వెళ్ళింది. అయితే ఆయన హాజరవుతారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ప్రధాన సమాచార కమిషనర్ రేసులో సిఎస్ శాంతికుమారి ఉన్నారు. ఆమెకు ప్రధాన సమాచార కమిషనర్ ఇస్తారని, అందుకోసం రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. మధ్యాహ్నం జరిగే రాష్ట్ర సమాచార కమిషనర్ సెలక్షన్ కమిటీ సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింగ్, సిఎస్ రాజీనామాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న ఆసక్తి కూడా ఉంది కదా, ఏంటి వివరాలు మొత్తంగా? ఎస్ నవీన్, గత కొంతకాలంగా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి 3 కమిషన్లు పెండింగ్లో ఉన్నాయి. సో వీటిపైన ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిని సారించారు. సో ఈ 3 కమిషనర్లను నియమించడం కోసము ఆయన దృష్టిని సారించారు. అందుకోసము ఈరోజు సచివాలయంలో సెలక్షన్ కమిటీ సమావేశాలని నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ప్రధానంగా ఈ 3 ఒకటి మానవ హక్కుల కమిషను. ఇది రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి విచారణ చేసేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కమిషను. సో దీనికి కమిషన్తో పాటుగా 3 సభ్యులు ఉంటారు. సో ఇది కొంతకాలంగా పెండింగ్లో ఉంది. దాంతో పాటుగా లోకాయుక్తలో ప్రధానంగా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అవినీతికి సంబంధించి విచారణ చేసేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కమిషన్ లోకాయుక్త ఇది. సో దీనికి లోకాయుక్త, ఉపలోకాయుక్త ఉంటారు. ఇవి కూడా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి. దాంతో పాటుగా ప్రజలకు సమాచార హక్కు కలిగించేటువంటి సమాచార కమిషన్ కూడా గత కొంతకాలంగా పెండింగ్లో ఉంది. కమిషన్ చైర్మన్, అదేవిధంగా 5 సభ్యులు ఉంటారు. ఇది కూడా గత కొంతకాలంగా పెండింగ్లో ఉంది. సో వీటిని నియమించడం కోసం ఇప్పుడు ఫోకస్ పెట్టారు. అయితే ఈ నియామకం ఎట్లుంటుందని అంటే దీనికి సీఎం అధ్యక్షతన కమిషన్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. దీనికి సీఎం చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత అదేవిధంగా సభ్యులుగా ఉంటారు ఈ కమిటీలన్నింటిలో కూడా. సో ఈ నేపథ్యంలోనే ఈ సమావేశానికి రావాల్సింది, సెలక్షన్ కమిటీ సమావేశానికి రావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కి సమాచారాన్ని కూడా పంపించారు. సో అసలు ఈ సమావేశాలకు వస్తారా రారా కేసీఆర్ అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు గత కొంతకాలంగా ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైనప్పటి నుంచి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకి ఆయన దాదాపుగా హాజరు కావడం లేదు కేసీఆర్. కానీ ఈ సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరవుతారా లేదా అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ 3 కూడా లోకాయుక్త సెలక్షన్ కమిషన్లో ఆయన సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా హెచ్ఆర్సీ సెలక్షన్ కమిటీలో ఆయన సభ్యులుగా ఉంటారు కేసీఆర్. అదేవిధంగా సమాచార కమిషన్లో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో సమాచారాన్ని అందించారు. వస్తారా రారనేటువంటిది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సో మరి కాసేపట్లోనే దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకైతే ఆయన రాకపోవచ్చు అనేటువంటి సమాచారం ఉంది. 1-2 కమిటీల్లో మాత్రము హెచ్ఆర్సీ కమిటీలో శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత కూడా సభ్యులుగా ఉంటారు. దానికి మధుసూదనాచారి ఉన్నారు. మధుసూదనాచారి ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పక్షాన అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. సో మొత్తానికి ఇప్పుడు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటిది మాత్రము కొంత ఆసక్తిగా మారింది. సో ఇక మరొకటి, ఈ సమాచార కమిషనర్కు సంబంధించి ప్రస్తుతం సిఎస్గా ఉన్నటువంటి శాంతికుమారి ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతికుమారి పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. సో ఆమె ఢిల్లీ స్థాయిలో నుంచి ఆమె దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. ఆమె ఈ రేసులో ప్రధానంగా ఉన్నారు. సో ఆమెకి ఈ పదవి ఇస్తే కనుక సిఎస్కి శాంతికుమారి రాజీనామా చేస్తారు అనేటువంటి ప్రచారం కూడా జోరుగా జరుగుతూ ఉంది. సో వీటన్నిటికీ కూడా ఈ ప్రచారానికి, ఈ చర్చకు, ఉత్కంఠకు తెరపడాలి అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఈ సమాచార కమిషన్కు సంబంధించినటువంటి సెలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సెలక్షన్ కమిటీ సమావేశంలో దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత సిఎస్ రాజీనామా చేస్తున్నారా లేదా, నిజంగా ఆమెకి పదవి ఇస్తున్నారా లేదా అనేటువంటి దానిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఉత్కంఠకు తెరపడేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ రోజు అయితే కీలకమైనటువంటి 3 సమావేశాలు జరుగుతున్నాయి. ఒకటి 12:30కు ఉంటుంది. మొదటగా హెచ్ఆర్సీ సెలక్షన్ కమిటీ సమావేశం ఉంటుంది. ఆ తర్వాత 12:45 లోకాయుక్త సెలక్షన్ కమిటీ సమావేశం ఉంటుంది. ఆ తర్వాత
1 గంటకి సమాచార కమిషన్కు సంబంధించినటువంటి సెలక్షన్ కమిటీ సమావేశం ఉంటుంది. ఈ మూడింటికి ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. ఈ మొదటి దాంట్లో హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటే దాంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత, స్పీకరు, అదేవిధంగా శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత, హోంమంత్రి దీంట్లో సభ్యులుగా ఉంటారు. సో వీరు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనల మేరకు గవర్నరు వీరిని హెచ్ఆర్సీ చైర్మన్ను అదేవిధంగా సభ్యుల్ని గవర్నర్ నియమిస్తారు. అదేవిధంగా లోకాయుక్త, ఉపలోకాయుక్తని, అదేవిధంగా సమాచార కమిషను సభ్యుల్ని కూడా ఈ సెలక్షన్ కమిటీల ప్రతిపాదనల మేరకి వారిని గవర్నరు నియమిస్తారు. సో ఈరోజు ఈ కీలకమైనటువంటి ఈ సమావేశాల్లో ఎవరు లోకాయుక్త కాబోతున్నారు, ఎవరు ఉపలోకాయుక్త కాబోతున్నారు, ఎవరు హెచ్ఆర్సీ చైర్మన్ కాబోతున్నారు అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి